కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యాకాండాలు పెరిగిపోయాయని చెప్పేసి అంటున్నారు. దీంతో రాష్ట్రపతి పరిపాలన కావాలని చెప్పేసి ఢిల్లీలో ఎంపీలతో ధర్నా చేస్తానన్న విషయంపై మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. కడియాల విజయలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి ఘోరమైనటువంటి పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం మూటగట్టుకుందో అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే. మరి ఆ రోజున తను సరైనటువంటి పరిపాలన చేసి ఉన్నట్లయితే కనుక ఈ రోజున మరి ఈ రాష్ట్రపతి పరిపాలన అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో ఆ రోజున మరి ఏ విధమైనటువంటి పరిపాలన లేకుండా 3 సంవత్సరాలు కనీసం ప్రజలెవరూ కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చేసినటువంటి అరాచకం అసలు చెప్పడానికి కూడా మాట రానటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా విసిగిపోయి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం జరిగిపోయింది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కొంతమందికి ధనదాహం ఉంటుంది, కొంతమందికి అధికార దాహం ఉంటుంది. అట్లా ఇతనికి కూడా ఏంటంటే ఒక అధికారం అనేటువంటిది లేకపోతే అతనికి ముద్ద కూడా మింగేటువంటి పరిస్థితి మనకి కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే మరి ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళి అసలు జనరల్గా చెప్పాలంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నేను రోడ్డెక్కుతాను, నల్లకండువాళ్ళు 40 రోజులు పరిపాలన ఇంకా అవ్వలేదు, ఈరోజు నల్లకండువాళ్ళతో నువ్వు వచ్చావంటే నువ్వు ఏ విధమైనటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నావు? ఏం జరిగిందని మరి ఏదైతే సూపర్ 6 పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మేనిఫెస్టోలో దానిలో భాగంగానే మరి మేము స్వయంగా మేమే పెన్షన్లు పంచడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళ యొక్క మొహాల్లో కూడా ఆనందం. 7,000 రూపాయలు తీసుకోవడం అంటే ఈ రోజున మాటలు కాదు వాళ్ళందరూ కూడా. మరి ఏనాడైనా నువ్వు పెన్షన్ వాళ్ళకి ఇచ్చావా? నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున నువ్వు ఏ విధంగానూ కూడా అనడానికి కానీ అడగటానికి కానీ నీకు హక్కు లేదు. అసలు రాష్ట్రపతి పరిపాలన అనేటువంటిది నీ నోటి నుంచి వస్తుంటే మాకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి తప్పితే నువ్వు ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడి కనీసం ప్రతిపక్షంలో ఉన్న 11 సీట్లను కూడా రేపొద్దున గెలుచుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఆ రోజున వైనాట్ పులివెందులు అన్నాం, ఈ రోజున పులివెందులు కూడా ఎందుకు ఓడిపోదు నెక్స్ట్ ఎలక్షన్స్కి, నువ్వు ఆ విధంగానే ముందు అడుగులు వేస్తున్నావు అనేటువంటిది ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పేసి రాజధాని లేకుండా చేశారు. మరి ఈ ప్రభుత్వంలో రాజధాని అనేది అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి ప్రస్తావించారు. దీని గురించి ఏమంటారు? ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది మన ఆంధ్రప్రదేశ్ భారతదేశమే ఒక సంస్కృతి సాంప్రదాయాలకి ఆలయం, నెలవాలం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని చూసుకున్నట్లయితే కనుక మహిళలకి పసుపు కుంకుమల కింద ఇచ్చినటువంటి వారి యొక్క భూములని 33,000 ఎకరాల భూముల్ని మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా చేస్తానని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ రోజున వాళ్ళు వారి భూముల్ని త్యాగం చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఒక మహత్తరమైనటువంటి రాజధానిని ఎక్కడ సింగపూర్ లాంటి రాజధానిని మనం నిర్మించుకుంటామనేటువంటి ఆ రోజున ఒక కలగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే కొన్ని పరిస్థితుల వలన మరి ప్రభుత్వాలు మారటం తర్వాత మరి అమరావతిని నేను రాజధానిగా చేస్తాను, నేను ఇక్కడ తాడేపల్లిలోనే ప్యాలెస్ కట్టుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వంతపాడేటువంటి రోజా లాంటి మరి ఎంతోమంది మరి ఆ రోజున ఏమని చెప్పారు, అమరావతి రాజధాని అని చెప్పి కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజున వచ్చేటప్పటికి మరి అధికారం రాగానే 3 ముక్కలాట్లోకి వెళ్ళిపోయారు. మరి 3 రాజధానులు చేస్తానంటే ప్రపంచంలో ఎక్కడా కూడా మరి మేము ఎక్కడా కూడా 3 రాజధానులు చూడలేదు. మరి అటువంటి వింత నిర్ణయాలు ఇక్కడే మనం చూసుకున్నట్లయితే అసలు అతని వింత ఆలోచనలు కానివ్వండి, వింత పోకడలు కానివ్వండి, వింత నిర్ణయాలన్నీ కూడా మరి తుగ్లక్ అనిపించుకున్నాడు 5 సంవత్సరాల్లో కూడాను. మరి అటువంటి తుగ్లకు 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలాట ఆడి పోనీ 3 రాజధానులు ఏదో ఒక రాజధాని అన్నా కంప్లీట్ చేశాడంటే ఒక్క ఇటుక కూడా వేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజున మనకు లేదు. మరి ఇవన్నీ కూడా గమనించినటువంటి ప్రజలు ఇంకా నువ్వు 3 ముక్కల ఆట చాలు అని చెప్పి ఇంటికి పంపించి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజున అమరావతి కానివ్వండి రాజధానిగా, అలాగే పోలవరాన్ని కానివ్వండి, మరి ఆ రోజున నెహ్రూ గారు చెప్పారు ఆధునిక దేవాలయాలు ఏవైనా ఉన్నాయి అని అంటే
అది ప్రాజెక్ట్స్ మాత్రమే. ఎందుకంటే రైతులకి తాగునీరు సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మరి నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితులు మనకున్నాయి. అటువంటి పోలవరాన్ని ఈ రోజున అటకెక్కిచ్చాడు. మొన్నటికి మొన్న మరి చంద్రబాబు నాయుడు గారితో మేము కూడా పర్యటన చేసినప్పుడు చూసుకున్నట్లయితే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే 5 సంవత్సరాలు కూడా ఒక పోలవరం వైపు కన్నెత్తు చూసినటువంటి పాపాన లేకపోగా వాటి మీద అవగాహన లేనటువంటి మంత్రులు ఉన్నారనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా అమరావతిని చూసుకున్నట్లయితే మరి ఎప్పుడైతే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి ఏ విధంగా మీరు మనందరం కూడా చూసాం. చీకటిగా ఉన్నటువంటి అమరావతిని ఆ రోజున అసలు మమ్మల్ని కూడా అమరావతిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఈ రోజున మరి వెలుగులు వెలుగుతున్నాయనంటే మరి అమరావతి రైతుల యొక్క మొహాలలో ఉన్నటువంటి ఆ వెలుగులు ఈ 5 సంవత్సరాల్లో తప్పకుండా కళ నెరవేరుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. కోట్ల ప్రజాధనంతో రుషికొండపై ప్యాలెస్ కట్టించారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరిని లోపలికైతే అలౌ చేయలేదు. అంత కాస్ట్లీ అయిన బాత్రూమ్లు, బాత్ టబ్లు అవసరం అంటారు? అసలు ఎంత ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు కదా. దాని బదులు వేరే ఏదైనా జాబుల మీద, యువత మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. దీని మీద మీ అభిప్రాయం? మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఎందుకంటే మీరు అన్నారు ప్రజలందరూ కూడా వాళ్ళ చెమటని వాళ్ళ రక్తాన్ని దారపోసి కట్టినటువంటి పన్నులని మరి ఈ రోజున ఎంత దుర్వినియోగం అయిపోయినటువంటిది ప్రజలందరికీ కూడా తేట తెల్లమైపోయింది. కానీ అది ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని మనం చూసాము, ఎంతోమంది పరిపాలనను మనం చూసాం. కానీ ఇంత దారుణమైనటువంటి పరిపాలన మనం ఎక్కడా కూడా చూడలేదు. ముఖ్యంగా మీరు ఎక్కడో ఉన్నటువంటి వైజాగ్లో ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నారు. మా ఊర్లో, మా ఏలూరులో, మా ఎదురుకుండా మా పక్కన కట్టినటువంటి ప్యాలెస్ని మేము చూడలేకపోయాము. తర్వాత కానీ మాకు తెలియలేదు. అదే నేను అడిగాను, మీడియా వాళ్ళని కూడా అడిగాను, ఏమంటే మీడియా వాళ్ళకి కనీసం ఉప్పు కూడా అందలేదా మీకు? మరి ఇంత అది ఎట్లా ఉందంటే అది ఒక వైసీపీ పార్టీ కార్యాలయం అంట దాన్ని. మరి పేదవాడికి జగనన్న ఇల్లు కట్టినటువంటి దానిలో మరి 30 గజాల్లో 40 గజాల్లో లేదా మోకాళ్ళ నీళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో మరి వాళ్ళకి ఇచ్చి బాత్రూమ్ ఒకళ్ళు వస్తే ఇంకొకళ్ళు పడుకోవడానికి లేనటువంటి పరిస్థితుల్లో కట్టించినటువంటి నువ్వు ఇల్లు నీ పార్టీ కార్యాలయానికి మరి నువ్వు అంత ప్యాలెస్ని కట్టావనంటే అది కూడా గుట్టు చప్పుడు కాకుండా ఏ విధమైనటువంటి పర్మిషన్స్ని లేకుండా పైగా దానికి ఎంత అంటే ఒక ఫ్లైట్ మళ్ళీ దిగి అక్కడ ఆ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి కూడా నువ్వు కట్టావంటే నువ్వు ఎంత 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అనేటువంటి విర్రవీగినటువంటి ఆలోచనలతోనే నువ్వు రాష్ట్రం అంతా కూడా కట్టామనడంలో ఎటువంటి సందేహం లేదు. దానిలో భాగంగానే వైజాగ్లో మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులు ఏమైనా ఉన్నాయంటే అది నీరు, కొండలు. ఆ కొండల్ని మరి పిండి చేసి ఈ రోజున మరి ప్యాలెస్ని కట్టి పోనీ కట్టిన ప్యాలెస్ని దేనికి ఉపయోగిస్తున్నావు కూడా తెలియదు. అంటే నువ్వు ప్రజాధనంతో ఇల్లు కట్టుకోవడానికి, ఒక ప్యాలెస్ని కట్టుకోవడానికి, నువ్వు నీ భార్య ఉండటానికి నువ్వు కట్టినట్టుగా ఉంది. దాన్ని నువ్వు తిరిగి ఎవరో అతిథులు వస్తారు రాష్ట్రపతులు వాళ్ళందరూ నీకు మరి బంగారపు బాత్రూమ్లు ఉంటేనే మేము వస్తామని చెప్పారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆర్తనాదాలు మరి అవి వినిపించలేదు. జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు కట్టుకోవడానికే మరి అతను టైం అంతా కూడా స్పెండ్ చేశాడు. ఏదేమైనప్పటికీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి పరిపాలన అందించాడు. కాబట్టి ఈ రోజున ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించుకోవచ్చు.